గురుగారు వచ్చే సంవత్సరం 2026లో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మాకు కొంచెం వివరంగా వివరించండి గురుగారు. అంత టైం లేదు కాబట్టి మనకి అన్ని రాశుల గురించి వివరంగా చెప్పడం కొంచెం కష్టం. సో సింపుల్‌గా కొంచెం షార్ట్‌కట్‌లో మాకు వివరించండి గురుగారు. కష్టము అనేటువంటిది ఏదీ లేదు. సమయం లేదు. ఒక్కొక్క రాశి 10 నిమిషాలు చెప్పాలి మినిమం. 10 నుంచి 12 నిమిషాలు చెప్పాలి. సో అంత టైం పడుతుంది వారి జీవితంలో. మరీ తక్కువ అంటే అది కష్టమే. సో ఏది ఏమైనా మీరు అడిగినటువంటి ప్రశ్నకు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం నా ధర్మం కనుక చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే. చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళితే వారి జీవితం బాగుంటుంది అని అమ్మవారి యొక్క సమాధానం అంతే. ఓకే గురుగారు. సో ముందుగా ప్రేక్షకులకు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. అదేవిధంగా సంక్రాంతి శుభ ఆశీస్సులు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫెస్టివల్ సంక్రాంతి అనేటువంటిది. మకరంలోకి సూర్యుడు వెళ్ళడము ఎంతో విశేషం. దానికంటే మరీ ముఖ్యంగా ధనుర్మాసం ప్రారంభం. మరి ధనుర్మాసము అంటే ఈ యొక్క సూర్య భగవానుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడము. ఇక్కడ నుండి 1 మంత్ ఇక్కడ ఉంటాడు, నెలకొకసారి మారుతూ ఉంటాడు. సో ఎగ్జాక్ట్లీ 15వ తారీఖు 16వ తారీఖు ఈ సమయాలలో కొంచెం అటు ఇటుగా సూర్య భగవానుడు పాపం సంవత్సరం లోపు అన్ని రాశులను చుట్టొచ్చేస్తుంటాడు. ఓకే. సో ఓవరాల్గా మరి చేద్దాం, ఫుల్ వీడియోస్ కూడా చేద్దాం, డోంట్ వరీ. ముఖ్యంగా 2026లో ఫస్ట్ నేను చెప్పే 10 పాయింట్స్ మినిమం మ్యాక్సిమంగా మొట్టమొదటిది 1వ తారీఖు 10వ తారీఖు 28వ తారీఖు జన్మించినటువంటి వారికి అది ఏ రాశి అయినా కానివ్వండి, ఓకే, వారు ఎవరైనా కానివ్వండి, వీరు ఈ 2026లో జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు లోపు ఓకే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెక్ చేసుకోండి. రాబోయే రోజులలో ఒకటే మాటగా 10 లక్షలు ఉంటే ₹1,00,00,000 కావచ్చును, 1,00,000 ఉంటే 20 లక్షలు కావచ్చును, చెప్పలేము. ఇంకా అంటే అధికంగా డబ్బులు మాత్రం వచ్చే పరిస్థితి ఉన్నది. ఓకే. సో ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చును, నా నెంబరు సేవ్ చేసి పెట్టుకోవచ్చును. 2026 కల్లా మనం చెప్పే ఈ నెంబర్ సిరీస్ వారు మాత్రము అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా నెంబర్ 8, 17, 26లో జన్మించినటువంటి వారికి ఒక పెను ప్రమాదం మాత్రం జరగబోయేటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, ఎలాంటి పెట్టుబడులు పెట్టినా, ఎలాంటి ఇబ్బంది కలిగే సందర్భాలు ఎదురైనా బీ పేషెన్సీగా, ఓపికగా మీరు ఆలోచన అనేది చేస్తూ ముందుకు వెళ్ళండి. ఓకే. మీ జన్మజాతకంలో చక్కటి యోగకారకమైనటువంటి దశ ఉన్నట్టయితే అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. సో ఓవరాల్గా ఇది. ఇక నెంబర్ 2, నెంబర్ 4, అదేవిధంగా 20 ఇట్లా జన్మించినటువంటి వారికి 29 అంటే నెంబర్ 2 వచ్చేటువంటి వారికి మానసిక బాధ ఉండే పరిస్థితి మాత్రం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఏదో మానసిక బాధ. ఇక మేషరాశి అనగానే మనకు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, అదేవిధంగా కృతికా నక్షత్రం 1వ పాదం రావడం జరుగుతుంది. వాస్తవానికి మేషరాశి వారికి గత 2024 ఆగస్టు నుండి వ్యవస్థ బాగాలేదు, నా వ్యవస్థ బాగాలేదు అయ్యో అని మేషరాశి వారికి 2025 3వ నెల తర్వాత అర్థమైంది. ఈ దెబ్బ ఎప్పుడో పడ్డది వీరికి. 2025
జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో తెలుసుకున్నటువంటి పరిస్థితులు. నమ్మిన వ్యక్తి మోసం చేయడం కానీ, విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, ఓకే, నర దృష్టితో బాధపడేటువంటి వారు కానీ, మంచి చేయబోతే చెడు ఏర్పడడం కానీ, లంచం తీసుకుంటూ పట్టుబడడాలు కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్. అదేవిధంగా ఈ 2026లో మరి వీరికి మొదటి అధ్యాయము ఎక్సలెంట్గా ఉంటుంది. మొదటి అధ్యాయము అంటే జనవరి నుండి జూన్, జూలై వరకు. ఓకే. అటు పిమ్మట అనారోగ్య సమస్యలు మాత్రం వస్తవి. అందులో మొట్టమొదటిది ఏ అక్షరము, ఎల్ అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు చాలా 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 డేంజర్ జోన్లో ఉన్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతూ ఉన్నవి. అందులో ముఖ్యంగా తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి ఎవరైతే ఉన్నారో ఈ అక్షరాల వారు. ఇక చక్కగా ఉద్యోగం చేసుకునేటువంటి వారిని ఉద్యోగం మానేయడం కావచ్చును. అదేవిధంగా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కావచ్చును. అసలు సంబంధమే లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, సంబంధమే లేదు కోర్టుకు వెళ్ళడము, కోర్టు మెట్లెక్కడము, ఇలాంటివి ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తండ్రినో తల్లినో కోల్పోయినటువంటి సందర్భాలు ఇలాంటివి జరుగుతున్నాయి. మేష లగ్నం కానీ, మేషరాశి వారికి కానీ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ షార్ట్కట్లో చెప్తున్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారంటే వా, వి, ఊ, వే పేర్లతో మొదలయ్యేటువంటి పేర్లు. మరి వారి జన్మజాతకాన్ని బట్టి మళ్ళీ అది వేరే. మరి అది చూసుకోవాలా, ఇది చూసుకోవాలా అంటే మన వీడియో చివరిలో చెప్దాం ఏం చూడాలి, ఏది కరెక్ట్ అనేది. ఓకే. సో 2024లో వీరికి వెయిట్ పెరగడం కానీ, 2024లో అదేవిధంగా 2024లో ఎవరైనా ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ వీరికి దొరకడం కానీ 2024 నుండి స్టిల్ ఈ రోజు వరకు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, వివాహం చేసుకో అనేటువంటి ఒక పుష్ కానీ 2024లో ఈ వృషభ రాశి వారికి సంతానం కాని వారికి సంతానం ఏర్పడడం కానీ, వివాహం కాని వారికి వివాహం కానీ, విదేశీ ప్రయత్నాలు కానీ ఇలాంటివి ఎన్నెన్నో సూపర్గా ముందుకెళ్ళిపోయినవి. వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి రావడము, వీరికంటే ఒక కొత్త పరిచయాలు ఏర్పడము. అది జెంట్స్ అయితే లేడీస్కి అయితే జెంట్స్ కావచ్చు. అది ఎట్లాగైనా మంచిది. ఒక కొత్త ప్రపంచాన్ని చూసినటువంటి దాఖలాలు 2024. ఇక 2025 మ్యాక్సిమం జనవరి నుండి ఎంత పని చేసినా కూడా ఫలితం లేని పరిస్థితి. అసలు 1, 2 అని కాదు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, అది అని కాదు. లాస్ట్ ఆగస్టు తర్వాత 2025 ఆగస్టు తర్వాత నుండి వృషభ రాశి వారికి ఎట్టి కోశాన కూడా ప్రదేశ మార్పు మాత్రం ఉన్నది. ఓకే. జరగడం కూడా అయ్యింది, జరగాల్సినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. సో పేరు రీత్యా వృషభ రాశ, గోచార మన జన్మనామం ప్రకారంగా వృషభ రాశ ఏదైనా కానివ్వండి, ఈ వా, వి, వు, వే అక్షరాలతో ఉండేటువంటి వారికి 2025 రెండవ పీరియడ్ అంటే 6వ నెల తర్వాత నుండి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు 100% ఉన్నవి. ఇందులో మొదటి అధ్యాయంలో జనవరి నుంచి జూన్, జూలై లోపు కొందరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావాలి. అందులో ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ కానీ ఇలాంటివి కొన్ని వాళ్ళ యొక్క పర్సనల్ రిలేటెడ్ ఏదైనా కావచ్చు. సో మరి 2026లో ఆగస్టు దాకా బాగుంది. ఎలాంటి పెట్టుబడులకైనా, ఎలాంటి పరిస్థితులకైనా ఏదైనా 2026 ఆగస్టు దాకా బాగుంది. 26 ఆగస్టు తర్వాత బ్రేకప్స్ కావచ్చును, గొడవలు కావచ్చును, ఆరోగ్య సమస్యలు కావచ్చును, ఉద్యోగంలో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, అసలు ఏం జరుగుతుంది అనేది ఊహకు కూడా అందదు. ఓకే. కనుక పూర్తి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇది వృషభ రాశి. ఇక నెక్స్ట్ మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి ఎన్ని నిమిషాలు వచ్చింది ఇది? మిథునం అయినాక క్లోజ్ చేసి మళ్ళీ 3 చేద్దాం. 3 చేస్తే మళ్ళీ క్లోజ్, అట్లా అవుతుంది. 1 నిమిషం. సో కంటిన్యూ. సో మిథున రాశి.
మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి 2023 ఆగస్టు వరకు అస్సలు బాలేదు. ఓకే. అంటే కా కీ కు కే అక్షరాలు, కోటేశ్వరి, కోటమ్మ, కుమారు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారికి 2020 ఆగస్టు నుండి 2023 ఆగస్టు వరకు ఇక అసలు స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ అసలు అంతా ఇంత కాదు, చాలా అంటే చాలా ఇబ్బంది కలిగే సందర్భాలు, బ్రేకప్స్ కానీ సొంత ఇండ్లు అమ్ముకునే దాఖలాలు కానీ ఎన్నెన్నో కూడా ఏర్పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. సో మరి 2024లో ఏదన్నా ఒక్క పని ముందుకు వెళ్ళినటువంటి సందర్భం ఉంటుంది. మళ్ళీ 2026 ఆగస్టు దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే 2025లో కొంత వెయిట్ పెరగడం కానీ ఈ కా కీ కు కే కో అక్షరాలతో ఉండేటువంటి వారు లైక్ మిథున రాశి వారు, వీరికి 2025లో ఒక వివాహం కాని వారికి వివాహం జరగడం, సంతానం లేని వారికి సంతానం ఏర్పడము, అదేవిధంగా విదేశీ యానము, అదేవిధంగా వ్యాపార ప్రయత్నాలు, వ్యాపారంలో శుభాలు, దీనికి తోడు వీరి ఇంట్లో మనకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఏర్పడడాలు. సో వీరి భార్యకు విపరీతమైన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏర్పడడాలు, భార్యది అంటే మిథున రాశి అయితే భర్తకు, భర్తది మిథున రాశి అయితే భార్యకు ఆరోగ్య సమస్యలు, ఇట్లా ఎన్నెన్నో కూడా అనుభవించారు. స్థానచలనాలు వీరు ఇట్లా చిటికేసి లక్ష పట్టుకొచ్చి ఇచ్చేటువంటి వారు మిథున రాశి వారు. అలాంటిది తలకాయ కిందకి వేసుకొని ఉన్నటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా. సో ఓవరాల్గా 2026లో మీకు మొదటి 6 నెలలు కూడా అంతంత మాత్రమే, పెద్దగా హైలైట్ అనేటువంటిది అయితే ఏం లేదు. చెప్పొచ్చు నువ్వు ఇది బాగుంది అది బాగుంది అని, కానీ జరగట్లేదు గురువు గారు అంటే వారి వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోవాలి. వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా వారు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని వారికి ఒక లగ్నము అనేటువంటిది ఉంటుంది. మరి ఆ లగ్నాన్ని బట్టి వారి యొక్క జీవితం మొత్తము మనకు అర్థమైపోతుంది, ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది. సో ఓవరాల్గా అది పరిస్థితి. ఏ రాశుల వారైనా కూడా ఈ 2026లో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి రావి చెట్టు వద్ద దీపారాధన చేయాల్సిందే. ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.